ఇదేం డ్రెస్ చెప్పు. ఇదా యాక్చువల్లీ అయితే నేను డాండియా తెచ్చుకున్నాను. అసలు డాండియా ఎక్కడ కలర్ తెచ్చావు? నువ్వు పంపి ఎక్కడ తెచ్చావు? నైట్ 7 PM ఉంది కాబట్టి ఎక్కడ తెచ్చావు? ఎక్కడ తెచ్చానా శిల్పారామం. శిల్పారామంలో Yes. తెచ్చావు. శిల్పారామం. Hmm. యాక్చువల్లీ ఇది కొంచెం కూర్చోవాలి. కాస్ట్ ఎక్కువే బట్ Sit down. కాస్ట్ ఎక్కువ తెచ్చాను. Sit down, please. నేను బార్గెనింగ్ చేసాను. ఫస్ట్ టైం బార్గెనింగ్ చేసాను. బార్గెనింగ్ చేస్తే ఎంతకు వచ్చింది అది డ్రెస్? ఎంతకు వచ్చిందో చెప్పకూడదు బట్ బార్గెన్ చేసాను. నందు స్టోర్లో వాళ్ళు చెప్తారు డ్రెస్ గురించి, అట్లా చెప్పాలి మనం కొట్టించు. అలా అని Fashion ఒకే show. రేట్ ఇది కదా ఫేస్ పడింది. సరేలే, ఒక 2000 దాకా పడింది కూర్చో. లేదు 1800 3000 తగ్గించారు కాబట్టి 1800 వచ్చింది. కూర్చో, సీడా. ఆ ఫ్రెండ్ నువ్వు ట్రైన్లో ఎంత కష్టపడి తీసుకొచ్చావు చెప్పు. యాక్చువల్ పైన వేసుకొచ్చాను స్టేషన్ అబ్బా, దాకా. అదే కష్టం. తర్వాత ఎక్కియడం కూడా పైన వేసుకొని ఎక్కించుకున్నాను. సీడా. కానీ సీటు అదే లైక్ సీటు ఉండేటప్పుడు మటుకు సీటు ఉండేటప్పుడు మటుకు దాని మీద నేను పడుకున్నాను. అది పడుకున్నావా? హెల్ప్ అయింది. ఇప్పుడు దీంట్లో హెల్ప్ అయింది. ఇప్పుడు పనుకొని చూపించు. ఇప్పుడు పడుకొని అది మీ చూపించాలి తమ్ముడు అంటే కదా. అది క్లీనిక్గా ఉండాలి. ఈ మధ్య నేను చూడలేదు సరిగ్గా. ఉడిపించాను నాన్న. కానీ బొమ్మలు ఉన్నాయి ఇంటికి ఇక్కడ. ఇచ్చాను, ఉన్నాయి బొమ్మలు. దాని ఒక్కో బొమ్మకు ఒక్కొక్క నాకు ఇష్టం బొమ్మ ఉంది. ఫీల్ అవుతుంది. అది నీ చిన్నప్పుడు మా అప్పుడంటే ఫ్రెండ్ బొమ్మలు లేవు ఇంట్లో కాదు. షర్మిల అని నా ఫ్రెండ్ ఉండే. షర్మిలాన ఏదో పేరు ఉంది అమ్మాయి, జెంట్స్ వాళ్ళ అక్క. సులోచన కూడా మనవరాలు ఉండేది. ఆ అమ్మాయి ఇచ్చింది అది, ఆ బొమ్మ ఇచ్చింది. అందుకని ఆ నేను డాగ్ అక్కడ కూర్చోబెట్టాను. ఆ డాగ్ బొమ్మ వచ్చి మీ మామయ్య తెచ్చిచ్చాడు ఫస్ట్ నువ్వు పుట్టినప్పుడు. ఈ బొమ్మ వచ్చి మీ అమ్మమ్మ బర్త్డేకి ఇచ్చిందా? 2019 బర్త్డే. బాగా చూపించే బొమ్మని కొనుక్కొని ఉంది. నేనేది అడిగిందా? అది పడుకో ఉండడం కాదు. దాని పేరు ఏం పేరు పెట్టుకున్నావు నువ్వు? యాక్చువల్లీ పేరు పెట్టకూడదు బొమ్మలకి. నేను ముద్దుగా నా క్యూటీ అనిపించుకున్నాను. పెట్టచ్చు, బొమ్మకి ఎందుకు పెట్టకూడదు? అది కలర్ బాగుంది సుప్పు. ఇది ఏం కలర్ అంటే అన్ని కలర్స్ కలుస్తున్నాయి ఈ డ్రెస్లో. ఈ కలర్ ఇదా ఇది మల్టీ కలర్. మల్టీ కలరా? అది ఆ ఎలుగు టెడ్డీ బేర్ బుడ్డదాన్ని కూడా, దాని కలర్దాలు కూడా మనం పెట్టాను, ఫోటో కూడా తీసాను దానికి. అది డాక్టర్ అది ఉంది కదా, ఏముంది అది తగిలించదానికి. యాక్చువల్లీ దీని యూజ్ అయిపోయింది కానీ నువ్వు దీన్ని తగిలించావు. దాని యూస్ అయిపోయినా అది తగిలించుకున్నది కానీ కూర్చొని పెట్టావు. కాదు. దానికి నేను మొన్న కలర్దాలు కూడా పెట్టాను. స్పెట్స్ పెట్టవచ్చు. నా స్పెట్స్ ఇస్తే పెడతావా? చూపిద్దాం. వద్దా? ఇంకేం ఈ డ్రెస్ గురించి చెప్పు. ఈ డ్రెస్ గురించా? గాజులు కూడా కరెక్ట్ సరిపోయినాయి. యాక్చువల్లీ ఈ నవరాత్రికి వేసుకోవాలి అన్ని కలర్స్. సో అలా ఈరోజు దసరా సందర్భంగా ఈ డ్రెస్ వేసుకున్నాం, దాండియా డ్రెస్. ఫ్రెండ్స్ బాగున్నారా? అండ్ కింద కూడా చూసేయాలందరికీ దసరా శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు. ఇలాంటి డ్రెస్సెస్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇన్ని రోజులు కుదిరింది. రేపు దాండి ఆడేదానికి బాగుంటుంది. ఎప్పుడైనా రేపు కాదు ఈరోజుతో ఎండ్ అయిపోతుంది. ఈరోజు కాదేనా, వేరే సందర్భాల్లో కూడా దాండి ఆడతారు కదా, అప్పుడు పనికి వస్తారు. బట్ ఎక్కువ డాండియా అనేది నైట్ టైమ్సే ఆడుతారు. ఇది ఈ డ్రెస్ ఇట్లా వేసుకోవచ్చు, దీని మీద కోని వేసుకోవచ్చు. ఓణి అనేది పలుసగా ఉండాలి అండ్ స్టోన్స్ ఉండాలి వాటికి. బాగుండదు. ఇది ఇట్లాగే ఉంటుంది డ్రెస్. దాండియా డ్రెస్ అంటే ఇట్లాగే ఉంటుంది. లేదు ఏమో దీపిక పడుకొని దాంట్లో వేసుకుంటారు కదా ఆ సినిమాలో. తను కూడా చున్నీ వేసుకుంది. వేసుకుందా? నేను మర్చిపోయాను, గుర్తుంది. తను కూడా రామ్లీలా నాకు చిన్నప్పటి నుంచి ఈ డ్రెస్ తను వేసుకోవాలని కూడా వేసుకుంది. నా కోరిక నువ్వు తీర్చుకున్నావు పో. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమే ఆ డ్రెస్ వేసుకోవాలని. యాక్చువల్లీ నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది డాండియా ఆడాలని. నేను పంపించలేదు బయటికి. సో ఈసారి పోలేదు. డ్రెస్ ఏమో పనికి వచ్చింది. ఈసారి పోతులు పోతా పోయే వాళ్ళతో పోతా. నీ నేహాలు గీహాలు వచ్చినప్పుడు అప్పుడు పో. అప్పుడు వాళ్ళు కూడా ఈ డ్రెస్సులు కొనుక్కురమ్మని చెప్పు. ఒక 10 మంది మీ డాక్టర్స్ 10 మంది చారండి, ఈ డ్రెస్సులు వేసుకొని ఆడండి, అప్పుడు బాగుంటుంది. ఎవరైనా ఆడచ్చు డాండియా అంటే. నాట్ ఓన్లీ గర్ల్స్.
ఇంకేంది డ్రెస్సు ఇంకేం లేదు నాకు డ్రెస్ గురించి చెప్పు నాన్న అప్డేట్స్ డ్రెస్ గురించి ఏం చెప్తాను నువ్వు ఫోన్ చూసుకోకూడదు నాన్న అప్పుడు ఇంకా కాలేదు డ్రెస్ గురించి ఇంకా చెప్పాలి నువ్వు నీకు తెలిసింది చెప్పు వాళ్ళు నాకు తెలిసింది అయితే మోస్ట్లీ రాజస్థానీ ఇలాంటి టైప్ డ్రెస్సెస్ వేసుకుంటారు. హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు విజయదశమి సందర్భంగా మా సుఖ తల్లి శిల్పారామంలో డ్రెస్ తెచ్చుకొని వేసుకుంది కొత్త డ్రెస్. ఇంకా శిల్పారామం ఏమైంది తెచ్చావు సుఖ చూపించా బొమ్మలు చూపిస్తావా? 2 తెచ్చుకో. యాక్చువల్ ఆ శివుడు చూపించినానా? చూపిద్దాం శివుడు శివుడుని ప్రస్తుతం ఇక్కడ లేదు ఉన్నాడు. ఉన్నారు బట్ ఒకటి అబ్స్ట్రక్ట్ చేసింది తీయాలంటే కొంచెం కష్టం. రాడున్నాడు తీయాలంటే కష్టమైంది. బ్యాగ్లోనే ఉంది కదా సుక్కు. బ్యాగ్ లేదు వెనక పౌచ్ ఉంది. పౌచ్ ఉంది. పౌచ్ తీసుకో అక్కడే ఉంది కదా తీసుకునేనా చూపిద్దా? నేను ఈరోజు చూపించాను దానికంటే సపరేట్ డే ఉంది. శిల్పారామం పోయినాయి ఈరోజు చూపించాలమ్మా. ఒక బొమ్మే కదా పోయి తెచ్చావు. కూడా ఇట్టది అవుతుంది మనసు. అయిందిలే డ్రెస్ వల్ల అది గుర్తొచ్చింది. ఎన్ని మంత్స్ అయింది? మీ అమ్మమ్మకి చీర కూడా తెచ్చావు కదా వైట్ది. ఎన్ని మంత్స్ కాదా 2 months అయింటుంది అంతే. ఆగస్టు ఎప్పుడో ఆగస్టు. ఇప్పుడు ఏం నెల ఇది? సెప్టెంబర్ అక్టోబర్. ఎన్నో మంత్స్ యాడ్ అయింది. ఉం? ఇంకేంది అయితే ఏం చెప్తావు చూసి వాళ్ళందరికీ? సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబర్లు పెరగాలి. అది మీ ఇష్టం. సబ్స్క్రైబర్ మంచిగా ఉంటుంది నేనే వస్తాను. అవన్నీ నువ్వు చెప్పలేదు. నన్ను అంత మంచిగా తీయాలంటే ఎవరి వల్ల కాదు, ప్రొఫెషనల్స్ వల్లే అవుతుంది. మనకు పెరగాలంటే విజయదశమి సందర్భంగా విజయాన్ని చేకూర్చేది. హ్యాపీ విజయదశమి చెప్పు బాగా. మళ్ళీ తలెత్తు. ఇంకేంది ఆ డ్రెస్ అప్డేట్స్? మీ తమ్ముడు చూపించి బాగా చూపించు తమ్ముడు బొమ్మని. దాని తమ్ముడు అంటావు కదా, ఫ్రెండ్ యాక్చువల్. ఆ ఫ్రెండ్ తమ్ముడు. తలెత్తు, తల చూపిద్దాం. క్యాప్ వల్ల అయ్యో అలిగింది అది. వేరే బుడ్డోడు అలిగా. దానికి బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ వచ్చి వాలిపోతుందా? నీకు వచ్చిందని? అయ్యయ్యో. ఇద్దరం సేమ్. ఇంకా కూడా బొమ్మలు ఉన్నాయి చూపిస్తాను. నాకు దానికి సేమ్ పెంచుకోలే కదా. అది ఆ మంకీని కూడా పెట్టాడు. పెట్టవు. మంకీ ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకేమైనా చెప్తావా? ఏం చెప్తాం? సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళందరూ ఒక 20-30 మందికి చెప్పి చేయించండి. అప్పుడు మీకు మంచిగా ఉంటుంది. అంతే కదా. ఓకే బాయ్. ఇట్టెత్తు తల.